శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జనవరి 19వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, మేషరాశి రాశి చక్రంలో 1వ రాశి. ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే, రేపటి రోజున ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి సమయాన్ని గడుపుతారు. రేపు అంతా కూడా వీరికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతూ ఉంది. ఇక రేపటి రోజున మీరు మీ బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. అదేవిధంగా దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. రేపటి రోజున మీరు మీ స్నేహితులు బంధువులతో కలిసి కాలక్షేపం చేస్తారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో, తమ ఉద్యోగంలో మీరు చేస్తూ ఉన్నటువంటి పనులు త్వరగా పూర్తి అవ్వడంతో మీరు మీ పని ఒత్తిడుల నుండి బయటపడతారు. ఇక ఆఫీసులో మీకు రేపటి రోజున మంచి గుర్తింపు అనేది లభించనుంది. ఇక ఈ రాశి వారికి మీకు ఎప్పటి నుండో తిరిగి రావు అనుకున్న, అదేవిధంగా ఆగిపోయినటువంటి డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు. ఆగిపోయినటువంటి పనులు మీరు పూర్తి చేసుకుంటారు. తద్వారా మీకు రావాల్సినటువంటి ఆదాయ మార్గాలన్నీ మీ చేతికి వస్తాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు చెడు అలవాట్లకు, చెడు స్నేహితులకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఇలా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వారికి చక్కటి ధనలాభం కలగబోతూ ఉంది. ఇక వీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అలాగే మీకు అనుకోకుండా డబ్బులు వచ్చే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వ్యాపారస్తులకు ఈరోజు మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు. మీరు చేసే పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి. రావాల్సిన బిల్స్ ఈ సమయంలో మీకు వస్తాయి. ఇక అలాగే బ్యాంకు లోన్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులకు తమ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే సమస్యల నుండి బయటపడడానికి, అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, అదేవిధంగా లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గ్రహబలం తక్కువగా ఉంది, తొందరపడవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సహనంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి. నిరుత్సాహపరిచేవారు మీ చుట్టూ ఉంటారు. ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు, లోతుగా ఆలోచించకూడదు. వ్యాపారంలో నష్టాలను నివారించాలి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, గ్రహబలంతో మార్పు లేదు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. మేలు కలుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పోయినవి తిరిగి లభిస్తాయి. భూగృహ వాహన యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, అదృష్టవంతులు అవుతారు. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. మనస్సులోని కోరిక నెరవేరుతుంది. ఎదురు చూస్తూ ఉన్న పనులలో పురోగతి ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో విశేష ధనలాభాలు ఉన్నాయి. ఇష్టదేవతను స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ఉద్యోగ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనేక మార్గాలలో లాభపడతారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఇతరుల విషయాలలో కలుగజేసుకోవద్దు. సూర్యనారాయణ మూర్తిని స్మరించండి, శుభం కలుగుతుంది. కన్యరాశి
కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. అభీష్టం సిద్ధిస్తుంది. ఆపద నుంచి బయటపడతారు. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. పనులని వాయిదా వెయ్యవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి శివనామస్మరణ శక్తినిస్తుంది. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. స్థిరత్వం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికార యోగం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. దేనికి వెనకడుగు వేయొద్దు. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. వివాదాలకు అవకాశం ఇవ్వద్దు. ఖర్చులు తగ్గించాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా బలపడతారు. ఎదురు చూస్తూ ఉన్న పనులు పూర్తవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విజయం సిద్ధించే వరకు కృషి కొనసాగించాలి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆపదలు తొలగుతాయి. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూసేవారు మీ చుట్టూ ఉన్నారు. శాంతంగా సంభాషించండి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది. సకాలంలో పనిచేసి అభీష్ట సిద్ధి పొందుతారు. ఉద్యోగంలో పెద్దలను మెప్పిస్తారు. తగిన గుర్తింపు ప్రతిఫలము లభిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు. సొంత నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గ్రహబలం తగ్గింది. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించాలి. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్యం పైన దృష్టి నిలపాలి. మిత్రుల సూచనలు తోడ్పడతాయి. పనులు వాయిదా వేయవద్దు. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉపయోగకరమైన పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు. అధికార యోగం సూచితం. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ధనయోగము ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తును సాధించాలి. ఇష్టదేవతను స్మరించండి. మేలు జరుగుతుంది. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేయస్సు పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పొందుతారు. మీ సత్ప్రవర్తన నలుగురికి ఆదర్శం అవుతుంది. సహాయ గుణంతో ముందుకు సాగండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. శుభవార్తలు వింటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.